ఈ రోజు గడిచుదో లేదో తెలియదు అన్నట్లుగా ఉన్న మన పరిస్థితులు. కాబట్టి మన కుటుంబాలు బహుబలంగా ఆశీర్వదించబడాలి. మన కుటుంబంలో బిడ్డలు, భర్తలు అందరూ కూడా మార్పు చెందాలి. ఇంకా ఈ గ్రామంలో ఎంతో మంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా రక్షణలోకి రావాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఏ ఆత్మ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మనం అందరూ కూడా, మన గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలని, అందరూ కూడా మారు మనసు పొందాలని మరి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగి ప్రార్థన చేయాలి. అందరూ కూడా కళ్ళు మూసుకొని రెండు చేతులు కూడా మరి పైకెత్తి స్తోత్రాలు చేద్దాం. అందరూ కూడా స్తోత్రం 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 స్తోత్రం. గరుడా నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం 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 స్తోత్రం. నిన్న మీరు ఏకరీతి కలిగిన దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. సృష్టికర్త నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. తల్లి అందరూ కూడా చెబుదాం, స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. గరుడా స్తోత్రం 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 స్తోత్రం. నిన్న నేడు ఏకరీతి కలిగిన దేవా నీకు స్తోత్రం. సృష్టికర్త నీకు వందనాలు. సర్వోత్తరయామే నీకు వందనాలయ్యా. మా బిడ్డలు కాపాడుతున్న స్థుతులయ్యా, మా భర్తలు కాపాడుతున్న స్థుతులయ్యా, మా దేశాన్ని, రాష్ట్రాన్ని, మండలాన్ని కాపాడుతున్న స్థుతులు దేవా. కంపాలు రాకుండా కాపాడుతున్న స్థుతులయ్యా, వింత తప్పులు రాకుండా కాపాడుతున్న స్థుతులయ్యా, మరణోపాయాలు తప్పిస్తున్న స్థుతులయ్యా. ఈ దాసుడు ఎంతో ప్రయాసంతో ప్రభా ఈ 3 రోజుల సభను ఏర్పాటు చేశాడయ్యా. ఈ దాసుడికి ఏది కూడా కొరత కానియొద్దు నాయనా. సమృద్ధిగా సహాయం దయచేయండి. ఓ వందల కొల ఆత్మలు నడిపించండి, వేల కొల ఆత్మలు నడిపించండి దేవా. ఈ గ్రామంలో ప్రతి బిడ్డ కూడా మార్పు చెందాలి నాయన. రేపు రోజు మాది కాదు తండ్రి. కాసేపటికి ఏం జరగబోతుందో మాకు తెలియదు నాయన. ఎంతలో కనబడి ఎంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారమే. ఈ వాక్యం వరకు నువ్వు ఎదురు చూస్తున్నావు పరిశుద్ధాత్మా నీకే
అందరూ కూడా కలిసి ఆరాధన పాట పాడుకుందాం. అందరికి వచ్చిన పాట. ప్రేమించేదను అధికముగా ఆరాధించు ఆశక్తితో ప్రేమించేదను అధికముగా ఆరాధించు ఆశక్తితో ప్రేమించేదను అధికముగా ఆరాధించు ఆశక్తితో Oh,
విజయానికే ఆరాధన సందేనికే అలాగించుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటారు. అలాగే కన్ను ఇంతలో కనబడి అందులో మాయమైపోయావు మంచి ఈ గ్రామంలో దేవుని సేవకుడు కొన్ని సంవత్సరాల నుంచి సేవ పరిచయం చేస్తాడు. దేవా ఆయన ఆత్మ బాధ్యత నీ దాసుడికి ఇచ్చాడు. ఎంతో ఖర్చుతో కూడిన నీ సభలు ప్రభు అయినప్పటికీ నీ దాసుడు కొన్ని ఆత్మలైనా దేవునికి అప్పజెప్పాలని ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఈ దేని సేవకుడు మీరు జ్ఞాపకం చేస్తుంది. ఈ దేని సేవకులను మీరు జ్ఞాపకం చేస్తుంది. అయ్యా సంఘ బిడ్డలు ఎంతో పరిచయం చేస్తున్నారు అయ్యా. సంఘ బిడ్డలు నాయన ఈ సభలకు ఎంతగానో సహకరిస్తున్నారు అయ్యా. నాయన దేవుని పని జరగాలి అయ్యా. ధారాళంగా ఉప్పులు విప్పిన బిడ్డలు ఉన్నారయ్యా. రేపు ఏం జరగబోతుందో మనకి దేవుని పనిలో మేము ధారాళంగా ఇవ్వాలి. దేవుని సన్నిధిలో మేము పరిచయం చేయాలి. ప్రార్థన ఎక్కువగా చేయాలి. దేవా ప్రతి ఒక్కరిని మీరు వాడుకోండి అయ్యా. ప్రతి ఒక్కరిని కూడా ప్రభావాన్ని ఆఖరి దినాల్లో మీరు వాడుకోండి.
బిడ్డలు రక్షించబడాలి, భర్తలు రక్షించబడాలి, బంధువులు రక్షించబడాలి, రక్త సంబంధులు రక్షించబడాలి. నాయన నీ దాసుడు ఎంతో ప్రయాసపడుతున్నాడయ్యా, నీ దాసుడు ఎంతో ప్రయాసపడుతున్నాడయ్యా. నాయన ఇంకెవరైనా ఉన్నారా ఈ గ్రామంలో? ప్రతి ఒక్కరు కూడా మార్పు చెందాలి. ఈ రాత్రి బలమైన వర్తమానం ప్రభు మాతో మాట్లాడాలి. మీరు మాతో మాట్లాడితే అది మాకు మేలు. దేవా, మీరు మమ్మల్ని గర్తిస్తే అది మాకు తగినాభిషేకం. ఆయన ఆకలి దినాలు, దొరుకుతున్నారు, చెడు దినాలు ఉన్నాం ప్రభా. ఏ క్షణమో ఏ గడిచిన పరిస్థితుల్లో ఉన్నావు తండ్రి. రాజమార్గములు ఎవరో లేకుండా, వీధములలో ప్రశ్నలు లేకుండా ఎవరు మురుగుతున్నారు, మరణం కిటికీలకు తొందుతున్నాయి. అయ్యా, కాసేపటికి పోతుంది నాయన. ఈ రాత్రి నాయన సేవకుల ప్రభు మీరు అభిషేకించి ఈ రాత్రి బలమైన వర్తమానము మా గుండెలు కరిగిపోయేటట్టు వర్తమానము, విలువైన మాటలు, ఘనమైన మాటలు నాతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నాం.